డోంట్ బీ అప్సెట్. ఏది జరిగినా సరే లాభం నీకే కదా. ఆ కాలంలో వైద్య వృత్తి చేసుకుంటూ ఉన్న నీ తాత పరముని చంపేశారు. పగ తీర్చుకుంటానికి, భాస్కర్ కోడల్ని చంపటానికి మీరు ఒక పాయిజన్ ఇంజెక్షన్ని వీడితో ఎందుకు పంపించారో తెలియలేదు. అదీ కాకుండా చిటికి వేస్తే చంపటానికి అది కూడా నీ దగ్గర బ్యాకప్ ఉంది. అది చాలదని అనూప్ చేతికి కోట్లు ఖర్చు పెట్టి మనం కొన్న విషయాన్ని, అది మన మొదటి ఇన్వెస్ట్మెంట్, అది నీ ప్రియురాలి మీద ఉపయోగించొద్దని మనం నిర్ణయించిందెందుకో నీకు బాగా తెలుసు కదా సంతోష్. తెలుసు. జీవితంలో బాగా కష్టపడిన మనిషి మీ నాన్న శేఖర్, నా డియర్ ఫ్రెండ్. ఆయన కోసం పగ తీర్చుకోవాలని రమ్యాని మనం డిసైడ్ చేసిన ఇంకొక భాస్కర్గా తనతో వాడున్నాడు, దిలీప్. లుక్ సంతోష్, నువ్వు చెప్పిన ఫుట్ స్టెప్లో ఫౌల్ అయిన ప్లేసే ఇప్పుడు నీ ఫుట్బాల్. మనం కొన్న విషయం వాడు ఆడగలడని నువ్వు అనుకుంటున్నావా? ఈ ప్రాబ్లమ్స్కి కారణం అనూప్ అని నాకు బాగా తెలుసు. వాడి మోటివేషన్ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. జస్ట్ వెయిట్. మన టార్గెట్ ఎవరని తెలుసు కదా. ఇంకా అన్నీ రవి చూసుకుంటాడు. ఎస్, ఐ విల్ డూ ఇట్. వెళ్దామా? కొన్ని సస్పెన్స్ సినిమాలు చూసేలాగా ఒక బిగ్ ట్విస్ట్. అవసరంగా నన్ను చూడాలని చెప్పిన తర్వాత నేను షాక్ అయిపోయాను. నువ్వు కాల్ చేసినప్పుడు నేను ప్యారిస్లో ఉన్నాను. సరే, దిలీప్ ఎలా ఉన్నాడు? అసలు నిజాల్లో ఏమైంది? ఏది తెలియట్లేదు. డయాగ్నోసిస్లో ప్రూవ్ చేసే విధంగా ఎలాంటి ఒక సిమ్టమ్స్ కూడా మాకు దొరకలేదు. దిలీప్ కండిషన్ ఇప్పుడు అనూప్కి, సతీష్కి మాత్రమే తెలుసు. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సంతోష్. రమ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దేవుడు ఎప్పుడు నా విషయంలో మాత్రం సెల్ఫిషే. ఏదన్నా చేతికి దొరికేంతలోపే అన్నీ నాకు దూరంగా పోతున్నాయి. నిన్ను కూడా కలిపి చెప్తున్నాను. జరిగినంత మర్చిపో రమ్య. మన కుటుంబాల్లో ఉన్న చాలా సమస్యల్లో నేను నీకు చాలా కష్టం ఇచ్చాను. సింపుల్గా సారీ చెప్తే సమస్యలంతా తీరిపోతుంది కాదు. స్టేట్లో మనం సెటిల్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు ముగిచేశాను. నాకు కూడా ఒక చేంజ్ కావాలి సంతోష్. అది ఇప్పుడు నాకు చాలా అవసరం. అయినా ఇంకా కొన్ని రోజులు భరించుకుని ఉండు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ సమాప్తమవని, దాని తర్వాత మనం వెళ్ళిపోదాం స్టేట్స్కి.
ఇక్కడే చేస్తున్నావు. అడ్వైస్ చేయడానికి ఎవరు లేరని తెలుసు. నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. అది నా ఇష్టం. అదడగ నువ్వెవరు? నన్ను కొంచెం సపరేట్గా వదిలే ప్లీజ్. నేను వెళ్తాను, కానీ ఒకటి చెప్తాను, నువ్వు ఇప్పుడు చావుకే దగ్గరికి వెళ్తున్నావు. ఇక్కడ జరిగేదంతా నాకు కూడా తెలుసు. నేను నీ కల్లారా చూశాను. తను ఎప్పుడు నిన్ను మోసం చేస్తూనే ఉంది. తన మనసారా సంతోష్నే ప్రేమిస్తుంది. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో ఆపలేదంటే నీ భార్య నీ చేయి దాటిపోతుంది. నేను ఇంకా కొంతకాలమే బ్రతుకుతాను. నేనెందుకు వెళ్ళి ఆపాలి అనూప్? అది కాకుండా తనకు సెక్యూరిటీ తనే వెతుక్కుంది. నాకు తెలుసు రమ్యని సంతోష్ని రమ్మనింది. నా మనసులో ఒకే ఒక ఆశ మాత్రమే ఉంది. రాబోయే లీగ్ మ్యాచ్, నేను చనిపోయే ముందు ఆ లీగ్ మ్యాచ్లో నేను గెలవాలి. అన్నీ తెలిసినా కానీ నేను అమాయక ప్లేయర్ రా.